నేను మాట్లాడుతుంది నీతోనే. కానీ నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. అతిథులు ఇంటికి ఎన్నిసార్లైనా రావచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఆ ఇంటి మీద, ఆ ఇంటి మనుషుల మీద ఎలాంటి హక్కు ఉండదు. మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రవీణ్, నీకేమైనా తెలిసిందా ఆలియా అసలు ఏం ప్లాన్ చేసిందని? బుల్బుల్, ఇంతవరకు నాకు ఏమీ తెలియదు. కానీ నువ్వేం వరీ అవ్వకు, నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. వాళ్ళు ఏం చేయకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. ఒకవేళ నువ్వు లేకపోతే నేను ఎంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కునేదాన్ని. ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. చూడు, నువ్వు నీ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంటే చూడలేవు, అలాగే నువ్వు ప్రాబ్లంలో ఉంటే చూడలేను బుల్బుల్. బుల్బుల్ జాగ్రత్త. ఎక్కడ తగిలింది చూపించు. ఇక్కడ. నన్ను ముట్టుకోవద్దు, నాకు నొప్పిగా ఉంది. నేను వెళ్తాను. నువ్వు చేసింది కొంచెం కూడా సరికాదు. నాకు తెలీదు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం కోరుకున్నావు. కానీ ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి జరిపిస్తూ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వాళ్ళిద్దరూ ఒకటవుతుంటే అసలు నువ్వెలా చూస్తూ ఉండగలవు? చూడు బుల్బుల్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు సరే అంటే నేను ప్రవీణ్తో మాట్లాడి చూస్తాను. ఎవరికి తెలుసు, తను నా మాట వింటాడేమో, పెళ్లి ఆపుతాడేమో. ఈ రోజు మీలో నాకు ఎందుకో చాలా చాలా హుషారుగా ఉన్నట్టు అనిపిస్తోంది. హుషారు గురించి మీరు మాట్లాడకండి అమ్మగారు. ఈ హుషారంతా మీకు నా వంటకాల్లో కనిపిస్తుంది. భోజనం ఎలా ఉంటుందంటే తిన్న వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకోకుండా ఇక్కడి నుంచి బయటకు. నిజంగా నానమ్మ, నువ్వు ఇప్పుడు మెచ్చుకొని తీరాల్సిందే. ఎవరినభి? మావయ్య, బావగారు. అది పెద్దమ్మని మీరెక్కడైనా చూసారా? అరే, తన అక్కడుంది పునీత్తో పాటు వంటగదిలో. తన కిచెన్ లో ఏం చేస్తుందో, తను ఇక్కడ ఉండాలి కదా ఇదంతా చూడడానికి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఈ సంగీత ఆలియా కాదు, ఏదో తనకే జరుగుతున్నట్టు తనెందుకు అంత సంతోషంగా ఉంది? అన్నయ్య, ఏంటిది? ఐ మీన్, నువ్వు ఈ రెడ్ ఎందుకు పెట్టుకున్నావు? చాలా ఆడ్ గా ఉంది. ఈరోజు రెడ్డే కదా, నీకు కూడా తెలీదా? అఫ్ కోర్స్ నాకు తెలీదనుకో, కానీ నీ రెడ్ ఎక్కడా? ఉండు, నేను నీకోసం రెడ్ పంపిస్తాను. పుణ్యమానం ఎక్కడికి తీసుకెళ్తున్నావు అమ్మా? చాలా పనులున్నాయి అక్కడ. పనున్నప్పుడు నీకు అన్ని గుర్తొస్తాయి. పనులని తర్వాత ముందు ఎవరిని చూడాలి? పునీత్, నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానుగా. బావగారిని చూడు. మరి అటు చూడు. అరే ఆంటీ గారు, నమస్తే. బావగారు, మీరు ఒకసారి చూడండి. సరళ, జాగ్రత్తగా చూడు. జీవితాంతం నీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఈరోజు అక్కకి బావకి నిజంగానే రెడ్డే. అది నిజమే. చూడు, మేమిద్దరం కూడా రెడ్ వేసుకున్నాం. సేమ్ టు సేమ్. మ్యాచింగ్ మ్యాచింగ్. ఏంటమ్మా? అర్థం కాలేదు కదా? ఉండు, ఇప్పుడే చెప్తా నీకు. ఇలారా. ఏమైంది అసలు? చెప్తాను కదా, ఎందుకు తొందర? ఇలా చూడు. ఓహో, హ్యాపీ రెడ్ డే. నాని, మీరేమంటున్నారు? నాకు ఈ రెడ్ రెడ్ అర్థమవుతుంది, కానీ మీరంతా ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఉండు, నేను చూపిస్తాను. ఇదిగో. అందరు ఎందుకు అలా చూస్తున్నారు? అభి, ఇలా చూడు.